అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి భయంకరమైన ప్లేస్కి అనేది వచ్చినాం. ఆ ప్లేస్లో ముఖ్యంగా మనందరికీ ఉపయోగపడేటువంటి మూలికలు అనేది ఉండాలి. ఒకసారి ఇటు చూడండి, వెదురు చెట్టు. ఈ వెదురు చెట్ల నుంచి మనకి ముఖ్యమైన ఆహారం అనేది వస్తుంది, వెదురు బియ్యం. ఈ సీజన్లో వెదురు బియ్యం అనేది మనకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ వెదురు బియ్యాన్ని మనం కానీ వాడినట్లయితే అట ఆహార రూపంలోనూ లేదా గంజి కాసుకొని తాగినట్టయితే మనకి ఎటువంటి రోగాలు అనేది రావు. ఒకవేళ వచ్చినా కూడా ఆ రోగాలు అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రజానీకం తెలుసుకోవాల్సింది, వెదురు బియ్యం అనేది ఏ రూపంలోనో ఒక రూపంలో వాడండి. ముఖ్యంగా ఇది ముఖ్యమైన అరణ్య ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది ఈ వెదురు బియ్యం అనేది. కానీ 10 రూపాయలు రేటు ఎక్కువైనా కూడా సరే తీసుకొని ప్రతి ఒక్కరూ వాడండి. ప్రస్తుతం వచ్చేటువంటి రోగాలు అటువంటివి కాబట్టి మనం అందరూ తప్పనిసరిగా వెదురు బియ్యాన్ని వాడాలి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, వెదురు బియ్యాన్ని గంజి కాసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ అయినా సరే ప్రతి ఒక్కరూ వాడుతూ వస్తే ఎటువంటి రోగం అనేది మన దరిదాపుల్లే గడ రాదు. ఇది ముఖ్యంగా ప్రజానీకం అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆరికలు కూడా ఆ విధంగా వాడితే ఇవన్నీ ఆరికలు కానీ కొర్రలు కానీ ఇవన్నీ కానీ వాడితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది అడవి ప్రదేశంలోనే మరొక మొక్క అనేది ఉంది. ఈ మొక్కను మీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రదేశంలోనూ చూస్తుంటారు. ఈ మొక్కను బాగా పరిశీలించండి. ఈ మొక్క అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దీని నుంచి మేము దొడ్డపత్రి అనేసి అంటాము. లేదా ఈ మొక్కని మామూలుగా ప్రతి ఒక్కరు చూసుంటారు. మీరు ఎక్కడ చూసుంటారంటే టౌన్లలో బుట్ట కొమ్మిళ్ళల్లో పెట్టుకొని పెంచుతూ ఉంటారు. కానీ దీని విలువ అనేది తెలిస్తే దీన్ని వదలరు. మేము అడవి చెంచులు ఈ మొక్కను అతి పవిత్రంగా భావిస్తాం. ఈ మొక్కని దీన్ని చాలా విలువైన మొక్క ఇది. ఈ మొక్క పేరు వచ్చి కర్పూర వల్లి అనేసి మేము పిలుచుకుంటాం, లేదా దొడ్డపత్రి అనేసి పిలుచుకుంటాం. ఏ రకంగా పిలుచుకున్నా కూడా ఇది మనకి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి మొక్కలు మన ఇంటి దగ్గర ఉంటే మనకి ఎటువంటి రోగాలు రావు తెలిసిన, ముఖ్యంగా దగ్గు కానీ జ్వరం కానీ జలుబు కానీ అదేవిధంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అనేది ఏది కూడా మనకి రావు. ఉదాహరణకి ఈ మొక్కను ఒకసారి బాగా పరిశీలించండి. ఈ మొక్క ఆకుల్ని ఏ విధంగా ఉంటాయి చూడండి. ఆకు అనేది బాగా మందంగా ఉంటుంది. ఈ ఆకు మందంగా ఉండేదే కాకుండా ఈ ఆకుని చేతులు వేసుకొని ఈ విధంగా నలిపి చూడండి. నలిపినాను కదా మీ ముందరనే, ఎంత పరిమళంగా వాసన వస్తుందో చూడండి. కానీ మాకు చేతులు నేను ఈ విధంగా పిసుకునే దానికి అతి పరిమళమైన వాసన అనేది వస్తుంది. ఉదాహరణకి ఒక కర్పూరం వాసనగా వస్తుంది. ఇటువంటి దాన్ని మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక 4-5 ఆకులు గిల్లుకొని మన పప్పు సాంబార్లు వేసుకొని కానీ తింటా వస్తే మనము ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. చిన్నదానికి పెద్దదానికి మనము హాస్పిటల్కి పోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఉదాహరణకి మాకు కానీ మేము అడవి చెంచులు కాబట్టి మాకు ఉదాహరణకి ఒక దగ్గు వచ్చిందనుకో, మాకు ఒక పడిసిన ద్వారాగా ఒక దగ్గు వచ్చిందంటే అప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక 4-5 ఆకులు వీటిని గిల్లుకొని 4-5 ఆకులు బాగా ఫుల్లుగా గిల్లుకొని వీటి మధ్యలో ఉప్పు రాళ్ళు ఉప్పు ఒక 4-5 ఒక అంత మాత్రం వేసుకొని ఈ విధంగా మడిచేసి నోట్లో వేసుకొని తినేసి అట్నే మింగేస్తాం. పిల్లలకు కానీ పిల్లకాయలు కానీ
లేదా ఇంకా ఎవరికన్నా కానీ ముసలోళ్ళకి గట్రా సరే ఇటువంటి వ్యాధులు అనేది వస్తే ఈ ఆకును ఉపయోగించుకుంటే చాలా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. మనకి ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇది మన ఇంటి వద్ద ఉండే ప్రకృతమైన ఔషధపరమైన మొక్క, ఇది కర్పూరవల్లి మొక్క. నెక్స్ట్ వచ్చి నేను చెప్పే విధంగా వాడుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే వీటి 2-3 ఆకులను గిల్లుకొని వీటి పసురును బాగా ఒక పాత్రలో ఒక గిన్నెలో పిండుకొని ఒక పాలలో పిండుకొని ఆ పాలలో తగు మాత్రం తేనె పోసుకొని ఆ తేనె కాడ సేవించవచ్చు. ఆ విధంగా చేసుకున్నా కాడ మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి ఔషధపరమైన మొక్కల్ని మనం పోషించుకుందాం. మన పెద్దవాళ్ళు వాడినారు, వాళ్ళతోనే కాకుండా మనం కూడా వాడి మనం కూడా ఆరోగ్యకరంగా ఉందాము. ముఖ్యమైన విషయం తెలిపేది ఏమంటే మన ప్రజానీకానికి అంతా ఇటువంటి ఆయుర్వేద మూలికలను వాడేటప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాంసం కానీ తీపి కానీ తినకూడదు. ఆ రోజు వరకు ఒకవేళ తప్పుదారి మరిచినట్టుగా కానీ తినేస్తే వాళ్ళకి మోహము, కాళ్ళు చేతులు ఊదినట్టుగా కనపడటం అనేది జరుగుతుంది. దానికాడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వేడి నీళ్ళు అనేది తాగితే నయం కావడం అనేది జరుగుతుంది.